స్ట్రెస్ లేకుండా అసలు జీవితం ఉంటుందండి? రొటీన్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన విషయాల్లో కూడా టైంకి రీచ్ అవుతామో లేదో, ఇంత ట్రాఫిక్లో ఇరుక్కుంటాము. కార్టిజాల్ స్పెసిఫిక్గా తగ్గించుకోవడానికి ఒక 4-5 చిట్కాలు చెప్పండి, లేదు వాట్ కెన్ వీ డూ అని అడిగితే ఏం చెప్తారు? సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండి. సో ఎక్సర్సైజ్ చేస్తే కనుక లాట్ ఆఫ్ స్ట్రెస్ విల్ ఆల్సో బీ రిలీవ్డ్. అంటే ఎవరో కొట్టేసినట్టుగా నిద్ర లేవడమే ఒకలాంటి ఈజ్ ఇట్ ఆల్ అదంతా స్ట్రెస్ ఏనా? స్ట్రెస్లో తెలియకుండా వర్క్ చేసే టైంలో కావచ్చు, లేకపోతే మనం కూర్చునే విధానం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. స్ట్రెస్ ఈ పదం మనం చాలా తరచుగా అసలు విరివిగా ఫ్రీగా వాడేసుకుంటూ ఉంటాం. చాలామంది డాక్టర్లు కూడా స్టాండర్డ్ ప్రిస్క్రిప్షన్లో స్ట్రెస్ తగ్గించుకోండి అని రాస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ స్ట్రెస్ వల్ల ఎన్ని డిజార్డర్స్ వస్తాయి, ముఖ్యంగా న్యూరలాజికల్ డిజార్డర్స్ ఎన్ని రకాలుగా వస్తాయో మనం మాటల్లో చెప్పలేము. ఇవాళ లెట్స్ టాక్ టు ఎమినెంట్ న్యూరోఫిజిషియన్, అందరికీ సుపరిచితులు. గతంలో సాక్షి లైఫ్లో వారి వీడియోస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. డాక్టర్ నివేదిత ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్ అబౌట్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అండ్ ఒత్తిడి కారణాల వల్ల ఏమేమి జరుగుతుంది శరీరంలో అని చెప్పి. హలో మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా, ఆబ్వియస్లీ అందరికీ ఇంతో అంత స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా అసలు జీవితం ఉంటుందండి? మనం ఏదన్నా వస్తువుని కొనుక్కోవడానికి కనుక షాప్కి వెళ్తే రేంజెస్లో ఉంటాయి కదా వస్తువులు అనేది, అలాగా రేంజెస్ ఆఫ్ స్ట్రెస్ అండి. అంతేనా? అందరికీ ఉంటుంది అది. సో రొటీన్గా మనకి చిన్న పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి స్ట్రెస్ పెట్టేస్తున్నారు వాళ్ళ మీద, హోంవర్క్స్ అని, ప్రాజెక్ట్స్ అని. లేకపోతే కనుక కాలేజ్ వయసులో మనం చదువుకునేటప్పుడు ఒక్క ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్ గురించి ఎంత స్ట్రెస్ తీసుకుని కొంతమంది పిల్లలు అయితే సూసైడ్ చేసుకోవడం. అండ్ రొటీన్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన విషయాల్లో కూడా టైంకి రీచ్ అవుతామో లేదో, ఇంత ట్రాఫిక్లో ఇరుక్కుంటాము. సో నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సడన్గా నన్ను లే ఆఫ్ చేసేస్తారా, ఇలా రకరకాల స్ట్రెస్ అని. రైట్. అండ్ ప్రొఫెషనల్గా కూడా చూసుకుంటే ఈచ్ ప్రొఫెషన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ స్ట్రెస్. కరెక్ట్. కాంపిటేటివ్ వరల్డ్ అనుకోండి, లేకపోతే కనుక ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ జనరేషన్స్ టుగెదర్. సో ఇదివరకు ఏదో మనకి చేతనైనంత వరకు చేసేవాళ్ళము, ఇంత అమౌంట్ ఉంటే కనుక హ్యాపీగా లైఫ్ అంతా ఫ్యామిలీ రన్ అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్ ఉండేది. అవును. ఇప్పుడు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఐ డోంట్ హ్యావ్ ఫండ్స్, లేకపోతే కనుక ఒక ప్రాపర్టీ కొనాలి, ఇంకొకళ్ళేమో అంత పెద్ద కార్ కొనేశారు, విరామై అనేది అందరికీ అది కూడా ఇన్హరెంట్ స్ట్రెస్ బిల్డప్ చేసేస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారండి. బికాజ్ ఇవాళ రోజున చాలామందికి సమస్య ఏంటో ఏం ఉండకపోవచ్చు, బట్ ఎక్కడి నుంచో తెలియని ఒక ఏదో తరుముతున్నట్టు ఫీలింగ్, వాళ్ళు నిశ్చింతగా ఉండలేకపోవడం అనే ఒక కండిషన్ చూస్తున్నాం, ముఖ్యంగా సిటీ లైఫ్ స్టైల్లో. ఈజ్ ఇట్ ప్రాబబ్లీ వాంట్ ఫర్ మోర్? సో ఒకటి అన్రెస్ట్ అనేది, ఎట్లా ఎంతసేపటికి పరుగులు తీయాలి, ఇంకేదో చాలా ఎక్కువ సంపాదించేసుకోవాలి, మేబీ రూట్ కాజ్ స్వార్థం అయి ఉండొచ్చు. అండ్ రెండోది ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది వీ ల్యాక్ ఇట్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్స్. అంటే మనం ఒకళ్ళకి హెల్ప్ చేయట్లేదు, డే టు డే బేసిస్లో రొటీన్ ఒక గ్రైండింగ్ దీనిలో వెళ్ళిపోయి పడిపోతున్నాము. 9 to 5 ఈ జాబ్ చేయాలి, 5 తర్వాత ట్రాఫిక్లో రన్ చేసుకురావాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, అన్నీ సర్ది పెట్టేసామా, టైం అయింది నిద్రపోవాలి. బట్ ఇదొక మొనాటనీ కాజ్ చేసి అల్టిమేట్లీ దే విల్ బి పుష్డ్ ఇన్ టు అ స్టేట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. కరెక్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తారు 25-28 ఇయర్స్, వాళ్ళు కూడా ఏదో తెలియని డిప్రెషన్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. సో శాలరీ వచ్చేస్తుంది టైంకి, వర్క్ చేయగలుగుతున్నారు, బ్యూటిఫుల్గా ఉంటారు, మంచి రిలేషన్షిప్లో ఉంటారు, ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్, స్టిల్ దే విల్ హ్యావ్ సమ్ స్ట్రెస్. సో ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి తగ్గిపోవటం వల్ల వస్తుంది. కరెక్ట్. స్ట్రెస్ అనేదేమో మనకి కార్టిజాల్ లెవెల్స్ని అబ్నార్మల్ చేసేసి నెగటివ్ హార్మోన్స్ అన్ని బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. కరెక్ట్. అండ్ ఆ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో వీఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిసీజెస్. కరెక్ట్. ఇవాళ దాని గురించే మాట్లాడబోతున్నాం నిజానికి. బికాజ్ ఏదో యాటిట్యూడ్నల్ ఇష్యూస్, ఏంటమ్మా ఏంటి అలా ఉన్నావు, బాగా కమాన్ చీరప్, ఎంతమందికి ఇది కూడా లేదు కదా అని చెప్పడం వేరు. బట్ యాక్చువల్లీ అది న్యూరలాజికల్గా లేదు, మనకి ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. సో వాట్ హ్యాపెన్స్ చెప్పండి. సో మనకి టాప్ టు బాటమ్ తీసుకుంటే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ మెమరీ డిస్టర్బెన్సెస్, లేకపోతే కనుక మైగ్రేన్ హెడేక్స్, స్ట్రెస్ హెడేక్, ఇంకా రకరకాల పెయిన్ డిజార్డర్స్. సో ఫైబ్రోమయాల్జియా అని, కొన్ని రకాల స్కెలిటల్ మజిల్ ఇష్యూస్, అంటే స్టిఫ్నెస్లోకి వెళ్ళిపోతుంటారు. అవును. కొంతమందిని అయితే మేము చూస్తుంటాము. సో ఈ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక దే ఇంబైబ్ సర్టెన్ డిసీజెస్ ఇన్ టు దెమ్.
అంటే ఎట్లా, సినిమాలో ఎక్కడో చూశారు ఫిట్స్ అంటే ఎలాగొస్తాయి, సో వీళ్ళకి ఫిట్స్ వస్తున్నట్లుగా నటిస్తారు, లేకపోతే ఒకళ్ళకి పెరాలసిస్ వచ్చినట్లుగా నటిస్తారు. నటించడం అంటే సో చాలామంది మా దగ్గరకు వస్తుంటారు ఇలాగా. సో ఫంక్షనల్లీ దే ఆర్ యాక్చువల్లీ అబ్జల్యూట్లీ నార్మల్. ఎన్ని టెస్ట్లు చేయండి పర్ఫెక్ట్లీ నార్మల్ ఉంటాయి అన్నీ, బట్ దే విల్ బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ అ సీజర్, యాజ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ అ పెరాలసిస్. కొద్ది రోజుల తర్వాత కానీ అసలు మనం ఎంక్వైర్ చేస్తూ ఉంటే, వాళ్ళని కౌన్సిల్ చేస్తూ ఉంటే కానీ మనకి బయటికి రాదు. సో ఈ స్ట్రెస్ వలన ఇదంతా ఇలా జరుగుతోంది అని. రైట్. నిజంగా కూడా ఆర్గానిక్గా చాలా డిసీజెస్ ఉంటాయి. సో హైపర్ టెన్షన్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం, వెయిట్ గెయిన్, ఒబేసిటీ. సో ఎక్కువ తినేస్తాం, తెలియకుండా ఆ స్ట్రెస్ తీసేసుకొని డిప్రెషన్లో ఉండి కూర్చుని తినేస్తారు, ఎక్కువ ఓవర్ ఈటింగ్ అయిపోయి. కూర్చుని తినేయడమా, లేకపోతే నిజంగానే ఈ హార్మోన్స్ శరీరంలో ఉండడం వల్ల కొంచెం వాటర్ గెయిన్ ఇంబ్యాలెన్స్. అవునండి, థైరాయిడ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు థైరాయిడ్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది బాడీలో, అండ్ ఎస్పెషల్లీ మెటబాలిజంకి చాలా హెల్ప్ఫుల్. సో మనం ఒక ఫుడ్ తిన్నాము, అది అరగాలి, మెటబాలిజం అవ్వాలి, అప్పుడు అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, మనకి ఎక్స్క్రీట్ అయిపోతుంది. బట్ ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే అది మెటబాలిజం అవ్వదు, ఆ ఫ్యాట్ అలానే పేరుకొని పోతూ ఉంటుంది బాడీలో. అలానే కార్టిజాల్ డెఫిషియన్సీ, లేకపోతే డ్రగ్స్, స్టెరాయిడ్స్ లాంటివి ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అయిన తర్వాత ఏమవుతుందంటే మనం ఎంత ఫుడ్ తింటామో అంతా అసలు ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు, కరెక్ట్, ఇట్ విల్ బి స్టోర్డ్ జస్ట్ యాజ్ ఫ్యాట్, మెటబాలిక్ సిండ్రోమ్ లాగా. సో మెటబాలిక్ సిండ్రోమ్ లాగా అయిపోయి వాళ్ళు అంతకు మించి మళ్ళీ లైఫ్ స్టైల్ కూడా బాగుండదు, జంక్ ఎక్కువ తీసుకోవడము, సో సెడెంటరీ లైఫ్ స్టైల్, దానివల్ల కూడా వాళ్ళకి ఆ ఫ్యాట్ అనేది బయటికి వెళ్ళే మెకానిజమే లేదు. సో మనం వింటున్న దాన్ని బట్టి ఇప్పుడు కార్టిజోల్ లెవెల్స్ తగ్గించుకో అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి టెస్ట్ చేయడానికి మనకి టెస్ట్లు ఉంటాయా? ఉంటాయండి, బ్లడ్లో రకరకాల కార్టిజాల్ లెవెల్ టెస్ట్, థైరాయిడ్ లెవెల్స్, ఆల్ హార్మోన్స్ కెన్ బి టెస్టెడ్. అయితే చాలా మటుకు మనం ఏంటంటే స్పెసిఫిక్ హార్మోన్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. కార్టిజాల్ అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి వెళ్ళి చేయించుకోమంటాం. ఈవెన్ థైరాయిడ్ కూడా బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద వెళ్తే కనుక వీ గెట్ ద ఆప్టిమమ్ రిజల్ట్ అనమాట. సో ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత దీనిలో కొన్నిసార్లు చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. స్టిల్ మనకి ఇంకా కూడా ఒబెసిటీని బట్టి అండ్ బాడీ హ్యాబిటస్ని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి థైరాయిడ్ స్టేట్లో ఉన్నా కూడా దే ప్రొడ్యూస్ సర్టెన్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్. సో ఇలా స్ట్రెస్ వల్ల వచ్చిన ఈ అబ్నార్మల్ ఇవన్నీ కూడా స్ట్రెస్ తగ్గించేస్తే రివర్స్ అయిపోతుందా, దానికి మెడికేషన్ వాడాల్సి ఉంటుందా? చాలా మటుకు ఏంటంటే స్ట్రెస్ తగ్గించడం అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అది, అండ్ ఇమ్మీడియట్గా మనకి రెస్పాన్స్ చూపించకపోతే పేషెంట్స్ ఎవరు సాటిస్ఫై అవుతారు? సో ఇమ్మీడియట్ రెస్పాన్స్ కోసం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కొంతవరకు చేసుకోవాల్సి వస్తుంది. రైట్. అండ్ ఒబెసిటీకి డ్రగ్స్ కూడా, థైరాయిడ్ అవన్నీ మనకి హార్మోన్స్ చేంజ్ చేయడానికి కూడా డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఉన్నప్పుడు వాటిని యూటిలైజ్ చేసి కొంతవరకు మనం ఒక మోడరేట్ లెవెల్కి వచ్చాక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో కంటిన్యూ చేసుకోమని చెప్తామన్నమాట. సో ఇక్కడ డాక్టర్ నివేదిత, కార్టిజాల్ స్పెసిఫిక్గా తగ్గించుకోవడానికి ఒక 4-5 చిట్కాలు చెప్పండి, లేదు వాట్ కెన్ వీ డూ అని అడిగితే ఏం చెప్తారు? సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండి. సో ఎక్సర్సైజ్ చేస్తే కనుక లాట్ ఆఫ్ స్ట్రెస్ విల్ ఆల్సో బీ రిలీవ్డ్. సో అంతేకాకుండా నేనేం చెప్తానంటే పాజిటివ్ హార్మోన్స్ పెంచుకునేవి హాబీస్ నేర్చుకోవడం. మనకి చాలా ఇష్టమైంది ఒక పాట పాడడం అనుకోండి, 4 పాటలు పాడుకున్న తర్వాత ఉన్న స్ట్రెస్ మొత్తం ఎగిరిపోతుంది. కొంతమందికి ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు, సో బాగా ఒక 1 అవర్ వర్కౌట్ చేశారంటే, జిమ్కి వెళ్ళి వచ్చారంటే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతారు. నాకైతే పర్సనల్గా సోషల్ సర్వీస్ చాలా ఇష్టం. సో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాము, వాళ్ళకి అక్కడ మన చేత్తో అన్నం వడ్డించాము, 1 వీక్, ఒక 1 మంత్ పాటు కూడా మనకు అదే గుర్తొస్తూ ఉంటుంది. అవును, దట్ విల్ ప్రొడ్యూస్ ఈ సెరటోనిన్ అండ్ అదర్ హ్యాపీ హార్మోన్స్ ఫర్ అ ప్రొలాంగ్డ్ టైం. దాన్ని బీట్ చేసే మెకానిజమే లేదు అసలు. చాలా మంది షాపోహాలిక్స్ అయిపోతారు, యా, యూనో స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి అనుకుంటూ, బట్ డస్ ఇట్ యాక్చువల్లీ డూ గుడ్? డూ గుడ్ ఫర్ హూమ్? షాపింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ బాగుపడతారు, బట్ మనం పాకెట్ మొత్తం లాస్ అయిపోతూ ఉంటాం. అది అఫ్ కోర్స్ అది మీద కూడా బర్డెన్ పడుతుంది. అండ్ ఇంకొకటి, అనవసరంగా ఎక్కువ వస్తువులు కొనేసామనుకోండి, అవన్నీ తింటారు కదా మళ్ళా, లేకపోతే కనుక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి లేకపోయినా కూడా ఖర్చు పెట్టడం అనేది అలవాటు అయిపోయేసరికి దే విల్ గో ఇన్ టు డెట్స్. ఇంట్లో అంతా జంక్ పేరుకుపోతుంది, సో ఇల్లంతా క్లట్టర్డ్ అయిపోతుంది. దట్ విల్ కాజ్ మోర్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే కనుక ఈ షాపింగ్ మానియా అనేది కూడా ఇట్స్ నాట్ గుడ్. సో మనం డెఫినెట్లీ దాన్ని కట్ డౌన్ చేయడమే బెటర్. రైట్. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ పెంచుకోవడానికి చాలామంది
యూనో ఆబ్వియస్లీ మీరు అన్నారు కదా హ్యాపీ హార్మోన్స్ పెంచాలని చెప్పి కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది ట్రావెల్ చేస్తారు, కొంతమంది షాపింగ్ కూడా చేస్తారు. బట్ ఏదేమైనా మెండప్పుకి మందేసి మోకాలు నొప్పి తెచ్చుకోకూడదు కదా. కరెక్ట్. ఆల్ దట్ అపార్ట్ ఇంకా ఏం సమస్యలు వస్తాయండి? సడన్గా బాడీలో ఇన్ఎక్స్ప్లికబుల్ పెయిన్స్ వస్తాయి, ముఖ్యంగా అప్పర్ బ్యాక్లో. అంటే ఎవరో కొట్టేసినట్టుగా నిద్ర లేవడమే ఒకలాంటి. ఈజ్ ఇట్ ఆల్ అదంతా స్ట్రెస్ అయినా? సో మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే స్ట్రెస్లో తెలియకుండా వర్క్ చేసే టైంలో కావచ్చు, లేకపోతే మనం కూర్చునే విధానం, పడుకునే విధానంలో కూడా ఒక స్ట్రెస్ఫుల్ పోస్చర్స్ అడాప్ట్ చేసుకుంటాం. అంటే రాంగ్ పోస్చర్స్ అనమాట. దానివల్ల మజిల్ స్టిఫ్నెస్ అయ్యి వాళ్ళకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కామన్గా చూస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ స్ట్రెస్ హెడేక్ అని కూడా ఒకటి డిస్క్రైబ్ చేయబడింది. ఇట్స్ అ ప్రైమరీ హెడేక్. అంటే స్ట్రెస్ హెడేక్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇమోషనల్ స్ట్రెస్. మనకి ఫిజిక్స్ కనుక చూసినట్లయితే ఒక మజిల్ ఉందనుకోండి, మజిల్ ఈజ్ లైక్ అన్ ఎలాస్టిక్ టిష్యూ. సో అది కంట్రాక్ట్ అయితే ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. మనకి ఫింగర్స్ మూవ్ చేస్తున్నాము అంటే ఈ మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు ఇవి క్లోజ్ అవుతాయి. సిమిలర్లీ హెడ్కి, నెక్కి కనెక్ట్ అయ్యే మజిల్స్ కూడా కంట్రాక్ట్ అయినప్పుడు మనకి హెడ్ మూవ్మెంట్స్ అనేవి అవుతాయి. రాంగ్ పోస్చర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఎలాస్టిసిటీ ఆఫ్ ద మజిల్లో స్ట్రెస్ పెరిగిపోతుంది, టెన్షన్ ఆర్ స్ట్రెస్. సో దీనివల్ల ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఆ స్ట్రెస్ హెడేక్ అండ్ టెన్షన్ హెడేక్ వస్తుంది. దట్ ఈస్ ఎస్పెషల్లీ డిస్క్రైబ్డ్ ఇన్ ద హెడ్, నెక్ అండ్ అప్పర్ బ్యాక్ రీజియన్స్. రైట్. ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ మనం స్లీపింగ్ పోస్చర్ కూడా కరెక్ట్ చేసుకోలేదనుకోండి, నెక్స్ట్ డే పొద్దున్న లేచేటప్పుడు కూడా స్టిఫ్ బ్యాక్ అండ్ స్టిఫ్ నెక్ ఉంటాయి. సో బెస్ట్ దీనికి ఏంటంటే మనం చేయాల్సింది స్ట్రైట్ పోస్చర్ మెయింటైన్ చేయడం, యోగాలో సూర్య నమస్కారాలు చేయడం. సో ఇవి చేస్తే కనుక మనకి నెక్ అండ్ బ్యాక్ పోస్చర్స్ అన్ని సెటరేట్ అయిపోతాయి. చాలా వరకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఇస్ దిస్ ఆల్ అ రిజల్ట్ ఆఫ్ స్ట్రెస్ అండి? యా. సో ఆటో ఇమ్యూన్ మెకానిజమ్స్లో వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ ఈస్ ప్లేడ్ బై స్ట్రెస్ అండ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. యంగ్ ఏజ్ ఫీమేల్స్లో కామన్గా చూస్తూ ఉంటాము. ఎందుకది? డెఫినెట్లీ మనకి మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చాలా కామన్గా మనం ఆడవాళ్ళలో చూస్తామన్నమాట. సో అందులోనూ ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ కండిషన్స్ తీసుకుంటే ఎన్సెఫలైటిస్ అంటే మెమరీ డిస్టర్బెన్సెస్, ఫిట్స్, కొన్ని మూమెంట్ అబ్నార్మాలిటీస్, చేతులు కాళ్ళలో వంకరలు తిరిగిపోవడం, ఇంకపోతే ఫైబ్రోమాల్జియా అంటే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పులు. సో బాడీ మొత్తం జాయింట్ పెయిన్స్ అండ్ మజిల్ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఎస్పెషల్లీ పెరిమెనోపోజల్ పీరియడ్లో కూడా ఈ పెయిన్స్ తోటి చాలా ఎక్కువగా చూస్తాం పేషెంట్స్ని. రైట్. వీటన్నిటితో పాటు మనకి కళ్ళు అదరడం, యా, కుడి కన్ను అదిరింది, ఎడం కన్ను ట్విచ్ అవుతోంది, లేదు ఇక్కడ కూడా చిన్న చిన్న ట్విచ్చింగ్ స్మైల్ దగ్గర అవుతున్నట్లు ఉంటాయి. అంటే కాసేపు ఉండి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు, అవును, కానీ ఒక్కోసారి 1 day 2 days అలా ఉండిపోతుంది, దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్. అలాగే పాలసీ, బెల్స్ పాలసీ లాంటివి వస్తూ ఉంటాయి సడన్గా. అంటే అసలు నార్మల్గా ఉన్న వాళ్ళని నేను చూశానండి బెల్స్ పాలసీ రావడానికి. సో బెల్స్ పాలసీ ఈజ్ అ డిఫరెంట్ మెకానిజం అండి. సో అందులో ఏమవుతుందంటే మనకి ఫేస్కి నర్వ్ సప్లై చేస్తుంది, దాన్ని ఫేషియల్ నర్వ్ అంటాం. అది చెవి ద్వారా రావాలన్నమాట ఫేస్లోకి. సో చెవిలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదన్నా వాపు అంటే ఇప్పుడు ఎక్కువ చలిగాలి కూర్చుంటారు ఏసీ ముందర, సో అప్పుడు చల్లటి గాలి తగిలి 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 లోపల ఏమవుతుందంటే ఒక ఇడిమా ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఆ నర్వ్ మీద ఒత్తిడి కలిగి నర్వ్ డ్యామేజ్ జరుగుతుంది, దానివల్ల ఫేషియల్ పెరాలసిస్ వస్తుంది. అవును. కొన్నిసార్లు మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటే ఆటోఇమ్యూన్ డిసీజ్, అది కూడా స్ట్రోక్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెర్పిస్ కెన్ ఆల్సో కాజ్ బెల్స్ పాలసీ ఆర్ ఫేషియల్ పాలసీ. మనకి ఏది కనుక కారణం కనపడకపోతే దాన్ని బెల్స్ పాలసీ అనాలి, ఇడియోపతిక్. ఏదన్నా కారణం ఉంటే దాన్ని సింపుల్ ఫేషియల్ పెరాలసిస్ అనాలి. ఇకపోతే ట్విచ్చింగ్ చూద్దాం. ట్విచ్చింగ్ అంటే ఏంటి? ఆ మజిల్స్ ఎక్కడైనా కూడా ఇరిటేట్ అవ్వచ్చు. కొంతమందికి కాల్లో వస్తాయి, చేతిలో రావచ్చు, ఫేస్లో రావచ్చు, చాలా కామన్గా కంటిలో వస్తుంది. అందుకే కన్ను అదిరితే నీకు హాని జరుగుతుంది ఇలా అని చెప్పి పెద్దవాళ్ళు భయపెట్టేవాళ్ళు. సో ఆ హాని అంటే మరి ఇంకేదో కాదు, డీహైడ్రేషన్ అవ్వడము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, స్ట్రెస్ ఎక్కువైంది. సో వాటికి తగ్గట్టుగా మనం ఏదో జాగ్రత్త తీసుకోవాలి అంతే. సో దానికి కొంచెం ఓఆర్ఎస్ లాంటివి తీసుకొని, కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ అండ్ ఫ్లూయిడ్స్ తాగి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే 3 times డీప్ బ్రీదింగ్ తీసుకొని, ఒక 5 minutes మెడిటేషన్ చేసినా కూడా ఆ ట్విచింగ్ అనేది ఆగిపోతుంది. ఓకే, అంత రెడీగా ఇమీడియట్ గా రిజల్ట్ సో వస్తుంది. చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ కనుక పర్సిస్టెంట్ గా ఉంటే దానికి కారణాలు ఏంటి? ఏమన్నా నర్వ్ డ్యామేజ్ అవుతుందా, అక్కడ ఏదన్నా నర్వ్ ఒత్తిడికి లోనవుతుందా అనేది మనం గమనించి పరీక్షలు చేస్తామన్నమాట.